నమస్కారం. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మమతానురాగాల మణిహారం మహిళ, త్యాగానికి అనురాగానికి ప్రతీక మగువ. అంతటి మహోన్నతమైన మానవీయ విలువలు కలిగిన మహిళకు నేడు మీడియా ఇస్తున్న గౌరవం ఏంటి? ప్రసార మాధ్యమాల్లో స్త్రీ పాత్ర ఎలా ఉంటుంది అనే అంశంపై మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరుగుతున్న మహిళా భద్రతా పక్షోత్సవాలలో ఈ రోజు సదస్సుపై ప్రత్యేక కార్యక్రమం. ఈ 25వ తారీఖు నుంచి కూడా మహిళల భద్రతపై కార్యాచరణ వేదిక అని మహిళా కమిషన్ ఒక కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజుకి 12 రోజులుగా మహిళలపై హింసని ఎదుర్కొందాం, మహిళల మీద జరుగుతున్నటువంటి అనేక ఒక అసభ్యకరమైనటువంటి లేకపోతే జరుగుతున్నటువంటి హింసాపూరిత ధోరణి దాడులను కానీ ఏమన్నా సరే మనం పూర్తిగా వాటి గురించి మనం మాట్లాడుకుందాం, మౌనాన్ని ఛేదిద్దాం అనే ఒక కాన్సెప్ట్తో 16 రోజుల పాటు అంటే నవంబర్ 25 నుంచి 10వ తారీఖు వరకు కూడా ఒక్కొక్క అంశం మీద సమావేశాలు పెట్టుకోవడం జరుగుతుంది. ఈరోజు మనుషులకి అతి దగ్గరగా మన ఆలోచనల్ని మన మెదడుని ప్రభావితం చేసేవి దృశ్య మాధ్యమాలు, సినిమాలు, టీవీలో ప్రసారం అయ్యేటటువంటి సీరియల్స్, లేకపోతే మనకి వస్తున్నటువంటి అనేక వార్తలు. ఈరోజు ఇబ్బడిముబ్బడిగా ఎలక్ట్రానిక్ ఛానల్స్ పెరిగినాయి. వాటిల్లో ఏ విధంగా వస్తున్నటువంటి ప్రసార మాధ్యమాల్లో వస్తున్నటువంటి వార్తలేంటి, సెన్సేషనల్ న్యూస్లేంటి, బ్రేకింగ్ న్యూస్లేంటి, ఎక్కడైనా ఒక మహిళ మీద ఏదైనా అఘాయిత్యమో అన్యాయమో జరిగితే అది ఎంత సెన్సిటివ్గా హద్దుల్లో చూపిస్తున్నారా, లేక దానిని ఎడాపెడా చూపించి అది ఏ విధంగా ప్రభావితం చేస్తుందా ఆ చూపించే తీరులో. ఇక్కడ ఏంటంటే ఒక సన్నని గీత ఉంటుంది, అందులో చూపించేటటువంటి చెప్పేటటువంటి భాష కానీ చూపించే తీరులో కానీ అది ఏ విధమైనటువంటి ప్రభావితం చేస్తుంది అనేటటువంటి విషయం కూడాను ఈరోజు మనం స్పష్టంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళకి సరైన రీతిలో అందులో ఒక పాత్ర చిత్రీకరణ చూపించి 10 మందికి ఆదర్శంగా చూపిస్తున్నారా? ఏ విధంగా పాత్ర చిత్రీకరణ ఉంటుంది? అసలు మహిళలకి చిత్రీకరిస్తున్నటువంటి పాత్రలు ఏ విధంగా, ఏ కథను ఏ విధంగా దృష్టిలో పెట్టుకుని స్త్రీ పాత్ర చిత్రీకరణ జరుగుతుంది అనే దాని గురించి కూడాను మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు సృష్టిలోని అందమంతా నిండి నిబిడీకృతమైతే రూపొందే ఆకృతే ఆడది. అటువంటి అందాల భరిణిను ప్రచార సాధనంగా వాడుతున్నప్పుడు వాళ్ళు చూపుతున్నదేంటి? ఒక స్ప్రే వాడిన పురుషుడి కోసం 10 మంది అమ్మాయిలు ఎగబడినట్లుగా ఒక కార్యక్రమం. మగవారు కూడా స్నానం చేసే సబ్బు కోసం రూపొందించిన మరో కార్యక్రమంలో కేవలం ఆడవారిని మాత్రమే అర్ధనగ్నంగా చూపించడం. ఇలా స్త్రీని కేవలం శృంగార ప్రసార సాధనంగా అశ్లీలంగా చూపిస్తేనే తమ వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయనుకునే వ్యాపారవేత్తల ఆలోచన ధోరణి ఎప్పుడు మారుతుంది? పాతకాలంలో స్త్రీల ఉద్యమంలో భాగంగా అక్కడక్కడ ఇలాగా పిచ్చి ఇవి వచ్చినప్పుడల్లా ఆ పోస్టర్ మీద పేడ ముద్దలు కొట్టి ఒక నిరసన తెలియజేసే ఒక విధానం ఉండేది. ఇప్పుడు అది అటువంటి ఉద్యమాలు అలాంటి నిరసనలు కూడా ఎక్కడ కనపట్టలేదు. అందుకని ఇంకా ఎక్కువ పెచ్చరిల్లిపోయి మరి ఇప్పుడున్నటువంటి ఛానల్స్ కానీ లేదా పత్రికల్లో కానీ రాసే విధానంలో కానీ అన్నింటిలో కూడా అదే ఒక రకమైనటువంటి విలువల్ని పడగొట్టిన ఒక నూతన సంస్కృతి, విలువలు తగ్గిపోయిన ఒక నూతన సంస్కృతి మనకు కనపడతా ఉంది. ఇక్కడ పొత్తూరు వెంకటేశ్వరరావు గారు అని మీకు అందరికీ తెలిసే ఉంటుంది, చూస్తూ ఉంటారు మీరు, ఇప్పుడు కూడా మాధ్యమంలో అప్పుడప్పుడు కనపడుతుంటారు. ఆయన అయితే పెద్ద వాక్యం రాస్తే పొట్టి వాక్యం రాయాలమ్మా, పొట్టి వాక్యాలు పొట్టి వాక్యాలు పొట్టి వాక్యాలు చిన్న వాక్యాలు అని చెప్పి 24 గంటలు చెప్తుంటారు. స్పష్టత ఉండాలి అని చెప్పేవారు. ఇంకా ఎక్కువ వ్యవహారం చేస్తే అసలు మీరు ఇంగ్లీష్ చదవడం మానేయండి, కొన్నాళ్ళు ఇంగ్లీష్ పేపర్లు చదవద్దు, పుస్తకాలు చదవద్దు అని చెప్పారు. తర్వాత అసలు మీకు ఏం అధికారం ఉంది ఒక స్త్రీని, ఒక నటిమణిని నువ్వు అలాగా
అనడానికి నీకు ఉన్న అధికారం ఏమిటి? అసలు ఈ భాష ఏంటి? మనం ముందుకెళ్తున్నామా వెనక్కి వెళ్తున్నామా? సరే, ఇంక సినిమాలు చాలా గొప్పగా ఉన్నాయి. మాకు తెలిసి మేము, మా నాన్న కమ్యూనిస్టు, మా చుట్టూ నేనంతా చిన్నప్పుడు చాలా పెద్ద పెద్ద నాయకులందరూ మా చుట్టూ ఉండేవాళ్ళు, వాళ్ళ ఇళ్లలోనూ అలా పెరిగిన వ్యక్తిని నేను. మేమందరం ఏమి వినేవాళ్ళం అంటే, చాలా మంది కమ్యూనిస్ట్ నాయకులు వాళ్ళ భార్యల్ని చాలా గౌరవంగా సంబోధిస్తారు. బుల్లితెర మాట అలా ఉంచితే వెండితెరపై అందాలను వెదజల్లుతూ అర్ధనగ్నంగా కనిపించే తారలు, వారిని విపరీత భంగిమలలో చిత్రీకరిస్తూ కుర్రకారును రెచ్చగొట్టే విధంగా సన్నివేశాలను సృష్టిస్తూ సెన్సార్ వారు అభ్యంతరం వ్యక్తం చేసిన సన్నివేశాలను ట్రైలర్లలో చూపిస్తూ కాసుల వేటలో ఆడదాన్ని అంగాంగాన్ని అంగడిలో పెడుతున్న సినీ వ్యాపారుల మాయాజాలం కరుమనుగయ్యేదెప్పుడు? సెన్సార్ బోర్డు అనేది మీకు తెలుసు. ఇక్కడ ప్రాంతీయ సెన్సార్ బోర్డు ఆఫీసర్గా ఇక్కడ పనిచేసినటువంటి శ్రీమతి ధనలక్ష్మి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సినిమా కూడా ఒక బిజినెస్ కదండి. మనం డబ్బులు పెట్టి ఆ సినిమాలు చూస్తున్నాం కాబట్టి వాళ్ళు అలాంటి సినిమాలు తీస్తున్నారు. ఆడవాళ్ళని కింద పరిచినట్టు ఎక్స్పోజ్ చేసి వైలెన్స్ ఎక్కువ చూపించి ఇలాంటి సినిమాలు మనం అందరూ చూస్తున్నాం, ఎంకరేజ్ చేస్తున్నాం. వాళ్ళ బిజినెస్ని ఇలాంటి సినిమాలు తీసే వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తున్నాం. అందుకే అలాంటి సినిమాలు కూడా వాళ్ళు తీస్తున్నారు. యూ కేటగిరీ ఇస్తాం, కానీ చాలా తక్కువ సినిమాలు ఆ కేటగిరీకి వస్తాయి. యూఐఏ కేటగిరీ అంటే బాధ్యత కలిసిన తల్లి తండ్రిలో గార్డియన్స్ 12 ఏళ్ళ కన్నా చిన్న వయసు పిల్లలను తోడు తీసుకెళ్ళి కరెక్ట్ పర్స్పెక్టివ్లో ఆ సినిమాలో ఉన్న కంటెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అందుకే ఆ సినిమాకి యూఐఏ సర్టిఫికేట్ ఇస్తాం. ఇప్పుడు మీకు టైం లేదు, మీ పిల్లలు నలుగురున్న 18 years కన్నా తక్కువ ఉన్న పిల్లలను సినిమాకు పంపిస్తామని డెసిషన్ తీసుకుంటే మీరు ఏ సర్టిఫికేట్ సినిమాకు పంపించకూడదు, యూఐఏ సర్టిఫికేట్ సినిమాకు పంపించకూడదు. ఓన్లీ యూ సర్టిఫికేట్ సినిమాకే పంపించాలి. యూఐఏ సర్టిఫికేట్ అంటే ఏంటంటే మీరు పేరెంట్స్ గార్డియన్స్ ఎవరో ఒకళ్ళు, తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఎవరో ఆ సినిమాలో ఉన్న చెడిన కరెక్ట్ పర్స్పెక్టివ్లో పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళే ఆ పిల్లల్ని ఆ సినిమాకి తీసుకెళ్ళాలి. మనం అవి ఏమి చూడము. పలానా హీరో సినిమానా ఎలా ఉన్నా పర్లేదు, నేను ఆ హీరోకి ఫ్యాను, నేను వెళ్ళిపోవాల్సిందే. పిల్లల్ని ఇంట్లో ఒక్కదానే ఎందుకు వదిలేసి వెళ్ళాలి, మనతో పాటు తీసుకెళ్ళిపోతే మనకు కలిసి వస్తుందని చాలామంది థియేటర్లో గొడవ చేస్తారు. అడల్ట్ సర్టిఫికేట్ సినిమాకు మా పిల్లల్ని రానివ్వట్లేదు మేడం, మీరు ఏమైనా రికమెండ్ చేయగలుగుతారా అని నాకు ఫోన్ చేస్తారు. అది మీ పిల్లలు చూడవలసిన సినిమానే కాదు, ఎందుకు తీసుకెళ్లారు మీ పిల్లల్ని? మళ్ళీ అక్కడ థియేటర్ వాళ్ళ దగ్గర ఎందుకు మీకు స్పెషల్ కన్సెషన్? అది అడల్ట్ సినిమా అంటే ఏ సర్టిఫికేట్ సినిమా అంటే 18 years అబవ్ వాళ్ళు మాత్రమే ఆ థియేటర్కి వెళ్ళాలి. ఇప్పుడు ఎలా ఉందంటే ఆ కంట్రోల్ కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఈ ఇంప్లిమెంటేషన్ పార్ట్ స్టేట్ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ చేసుకోవాలి. వాళ్ళు ఇప్పుడు అవి ఏం పట్టించుకోవట్లేదు. 18 years కన్నా చిన్నపిల్లలు కూడా అన్ని సినిమాలు చూసేస్తున్నారు. అందుకని పేరెంట్స్ సినిమాకి వెళ్ళే డెసిషన్ ప్రతి ఫ్యామిలీలో ఎవరు తీసుకుంటున్నారండి? ఆ ఇంట్లో ఉన్న మహిళనే తీసుకుంటుంది. అలాంటప్పుడు మనమే ఈ డెసిషన్ కూడా తీసుకోవాలి, ఈ సినిమా మన పిల్లలు చూడాలా వద్దా అని. ఏది పడితే ఆ సినిమా చూసుకోకూడదండి. పక్క థియేటర్లో ఉందనే ఒకే రీజన్కి చాలామంది అడల్ట్ సర్టిఫికేట్ సినిమాకు చిన్నపిల్లలను తీసుకెళ్తారు. మీరే మీ పిల్లల చెడికి దారి చూపిస్తున్నారు. అనేక కారణాల చేత ఈరోజు ఇంకా అనుకున్న స్థాయిలో మీడియాలో ఇంకా జర్నలిస్టులు మహిళలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున రావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఈ మధ్యలో చాలా ఆఫ్టర్ లాంగ్ లాంటి అసలు ఎప్పుడు కూడా పెళ్లిళ్ళలో జనరల్గా జెంట్స్ని ఫోటోగ్రాఫర్స్ని చూస్తుంటాం. మొన్న రీసెంట్గా ఒక మ్యారేజ్లో 2 అమ్మాయిలు ఫస్ట్ టైం నేను చూశాను. వాళ్ళే మొత్తం మ్యారేజ్లో ఫోటోగ్రఫీ అంతా కవర్ చేస్తూ ఉన్నారు. చక్కగా యంగ్ 2 girls చక్కగా చాలా చక్కగా అనిపించినావు. ఇంతకుముందు ఎప్పుడు మనం పెళ్లిళ్ళ ఫోటోలు తీసేవాళ్ళంటే అసలు అబ్బాయిలనే చూసేవాళ్ళం పెళ్లి పందిట్లో కానీ ఎక్కడ కానీ. సో 2 అమ్మాయిలు కూడా చాలా చక్కగా మరి ఆ మ్యారేజ్లో ఆ ఫంక్షన్ అంతా కూడా కవర్ చేస్తూ చాలా బాగా అనిపించింది వాళ్ళని చూసినప్పుడు కూడా. మీడియాలో ఈరోజు మరి ఎలక్ట్రానిక్ మీడియానే కావచ్చు, అడ్వర్టైజ్మెంట్సే కావచ్చు, మన ప్రింట్లే కావచ్చు, ఎక్కడైనా కానీ మహిళలకు సంబంధించి ఏదైనా ఏదైనా యాడ్స్ చూస్తూ ఉంటాం జనరల్గా మనం. ఈ యాడ్స్ ఒకసారి ధనలక్ష్మి గారి ముందు ఒక మీటింగ్ జరిగింది మా యొక్క చేంబర్లోనే. వీటిపైనే ఈ యొక్క మహిళలను చాలా అసహ్యంగా చూపించేటటువంటి తీరు పైన
సినిమాల్లో కానీ బయట యాడ్స్ పైన కానీ ఒక సమావేశాన్ని మా యొక్క చేంబర్లో నిర్వహించడం జరిగింది. వాటిని అరికట్టడానికి ఏ విధంగా మీరు సెన్సార్ బోర్డు వాళ్ళ సినిమాల్లో వీటిని ఏ విధంగా మీరు యాక్షన్ తీసుకుంటా ఉన్నారు, ఇవన్నీ రాకుండా ఇంకా ఎక్కువ కఠినంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి విషయంలో ఆమెతో ఒక డిస్కషన్ కూడా మా ఆఫీస్ చేంబర్లో జరగడం జరిగింది. మనం అందరం కూడా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. మహిళలకు ఎక్కడ ఎలాంటి ఇది వచ్చినా వాళ్ళకి అండగా నిలిచి వారికి ఆ మహిళకు న్యాయం జరిగే విధంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా చట్టాలను మనం ఎక్కడ కూడా దుర్వినియోగం చేసుకోకుండా చట్టాలు మనకు కల్పించినటువంటి మహిళలకు కల్పించినటువంటి గృహహింస కావచ్చు, ఈరోజు నిర్భయ కావచ్చు, ఇటువంటి చట్టాలను కూడా మనం పూర్తిగా సద్వినియోగం చేసుకుని చాలా గ్రామాల్లో మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే మనం కొన్నిసార్లు కుటుంబ గౌరవాలను బయటపడిపోతే మర్యాద పోతుందనో అటువంటి సమయాల్లో కూడా ఏది సంఘటనలు జరిగినా బయట చెప్పుకోలేనటువంటి పరిస్థితులు కూడా చాలా మంది సంఘటనలు మిగిలిపోతున్నాయి. బయటికి రాని సంఘటనలు అనేకంగా ఉంటున్నాయి. అదే అటువంటి సంఘటనలను కూడా మనం అంటే కొందరికి శిక్ష పడి కొందరికి ఈ విధంగా అవుతే తప్ప సమాజంలో మార్పు రాదనే విధంగా మనం వాళ్ళకి సహాయంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ లేక కూడా చాలామంది ముందుకు రాకుండా అన్యాయం జరిగినా బయట చెప్పలేని పరిస్థితులు వాళ్ళు కొందరు ఉంటారు. కొన్నిసార్లు కేవలం ఈ యొక్క చట్టాన్ని అడ్డుగా పెట్టుకొని మహిళలు దాన్ని దుర్వినియోగం చేసేటటువంటి కార్యక్రమం కూడా చూడాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుంది. ఎందుకంటే చట్టాలను నిర్వీర్యం చేస్తే మనకు ఉన్నటువంటి ఇది పోగొట్టుకోకుండా చట్టానికి ఉన్నటువంటి గౌరవాన్ని పెంచే విధంగా చట్టాల్లో ద్వారా మనం చేయాల్సినటువంటి సద్వినియోగం చేసుకునే విధంగా మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇక్కడ ఉండేటటువంటి తెలుగులో వస్తున్నటువంటి సీరియల్స్ కానివ్వండి అనేకం చూస్తున్నాము. సినిమాలంటే డబ్బులు ఖర్చు పెట్టి ఒక థియేటర్కి వెళ్ళి క్యూలో నిలబడి టికెట్లు తీసుకుని చూడాలి. కానీ సీరియల్స్ అనేవి మన ఇంట్లోనే కూర్చుంటాం. ప్రతి వాళ్ళ ఇంట్లో ఒక డబ్బా ఉంటుంది, టీవీ డబ్బా. మధ్యాహ్నం 1 గంట నుంచో 2 గంటల నుంచో టీవీలు చూస్తున్నాము. దీనివల్ల దీనిలో ఉండేటటువంటి ఎక్కువ సీరియల్స్ ద్వారా చాలా మట్టుగా మాత్రం దుష్పరిణామాలు చాలా వస్తున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి వస్తున్నట్టు సీరియల్స్ డబ్బింగ్ సీరియల్లా, తెలుగులోనే తీసిన సీరియల్లా, ఎవరు తీసిన సీరియల్స్ అనేది పక్కన పెడితే దీనికి ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెన్సార్ బోర్డులు వేయడము ఒక ఎత్తైతే ఈ రీజనల్ లాంగ్వేజెస్లో ఉండేటటువంటి ఒక రాష్ట్రానికి ఇంకొక సెన్సార్ ఏ విధంగా అనేవి విధి విధానాల తర్వాత ప్రభుత్వాలు నిర్ణయించుకున్నా ఖచ్చితంగా అందులో మహిళల కోసం పనిచేసే 2 మహిళా యాక్టివిస్ట్ని అందులో మెంబర్స్గా పెట్టి ఈ సీరియల్స్ని ఖచ్చితంగా సెన్సార్ చేసి చూపించాల్సినటువంటి అవసరం ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. అలాంటి మహిళా కమిషన్ మీద కూడా ఉంది. దీన్ని చాలా సీరియస్గా ఈ రీజనల్ లాంగ్వేజెస్లో వచ్చిన అన్నిటి మీద కూడా కొంత కంట్రోలు సెన్సార్ అనేది చాలా అవసరము. ఏవేవో చూపిస్తున్నారు, రకరకాలు చూపిస్తున్నారు. గుడిలో దేవతను, బడిలో టీచరును, పూజలో పువ్వును, పసిపాప నవ్వును చూసినప్పుడు మనకు గుర్తుకు వచ్చేవి స్త్రీలోని స్వచ్ఛత. అటువంటి స్త్రీమూర్తిని చూస్తే మనకు జన్మనిచ్చిన మాతృమూర్తి గుర్తుకు రావాలి. కానీ ఈరోజు టీవీ సీరియల్స్ చూస్తే అప్పుడే మాటలు నేర్చిన పసిపాప నుండి రేపో మాపో చనిపోయే ముసలమ్మ వరకు ప్రతి ఒక్కరితోనూ నెగిటివ్ డైలాగులు చెప్పిస్తూ ఆడదంటే విలన్ అన్న భావాన్ని తెప్పిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? కుటుంబ బంధాలను విచ్ఛిన్నం చేస్తున్న ఈ బుల్లితెర రంగుల రాట్నంలో ఆడతనపు అనురాగాల దారాలు అల్లేదెప్పుడు? ఇవాళ మీడియా చాలా పెద్ద రూల్, సమాజాన్ని ఎడ్యుకేట్ చేసేటటువంటి కర్తవ్యం మీద పెట్టుకున్నటువంటి మీడియా పెడదోవన తొక్కుతుంది అనేది అందరి అభిప్రాయం. మనకు ఈ సమాజంలో 3 వర్గాలు కాన్స్టిట్యూషన్గా ఉన్నటువంటివి కానివ్వండి, సమాజంలో ఉన్నవారు కానివ్వండి, ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషించాల్సినటువంటి మీడియా అపసవ్యపు ధోరణులు పెరిగిపోతున్నాయనే ఆవేదన అందరిలో ఉంది. ఇదేదో రాజకీయవేత్తలు తమకు అనుకూలంగా రాయకపోతే విమర్శ సాగిస్తారనేది ఒక పక్క, లేదా తాము చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపుతున్నారని చెప్పి కార్యనిర్వాహక వర్గం, అధికార వర్గం చేసే విమర్శలు ఒక పక్క.
న్యాయస్థానాలు కూడా అదే వైఖరి. ఈ ముగ్గురిని పక్కన పెట్టిన సమాజంలో బాధ్యతాయుత పౌరులతో పాటు సామాన్యులు కూడా వీటిని వేలెత్తి చూపేటటువంటి పరిస్థితి ఇవాళ నెలకొని ఉందని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. ఏ తప్పులు, ఏ అపసవ్య ధోరణి, ఏ అశ్లీల దృశ్యాలు, ఏ సమాజానికి దోహదపడని వాటిని గురించి ప్రస్తావిస్తే వచ్చేటటువంటి మాటలు ఇవి. అలాంటప్పుడు సినిమాలే వద్దు. ఎందుకుండాలి? ప్రజా ప్రయోజనం ఓనకూరని ఏ అంశము ఈ సమాజంలో ఉండటానికి వెళ్ళలేదు. నేను డబ్బులు పెడుతున్నాను, నా డబ్బుకు రెండింతలు రావాలా, నా డబ్బు రావాలా, లాభాలు రావాలా అంటే ఈ మార్గాన్నే ఎంచుకుంటే తప్ప, ఇలాంటి అశ్లీల దృశ్యాలను చూపిస్తే తప్ప, ద్వంద్వ అర్థాల ద్వారా పాటలు చిత్రీకరిస్తే, మాటలు మాట్లాడితే తప్ప ఆదరించరు అనే భావన నుంచి మనం వారిని తొలగిస్తే తప్ప మార్గం లేదు. తప్పు రాస్తున్నారు, అవాస్తవాలు, అశ్లీలాలు ప్రచురిస్తున్నారని ఒక పత్రికను నిందిస్తే యజమాని సమాధానం, సంపాదకుడి సమాధానం ఏమిటంటే, నా పత్రిక మీ విమర్శ కాదు, నా పత్రిక పాఠకులు పెరిగిపోతున్నారు, 100,000, 1,000, లక్షలకు వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు. సినిమాని ఆ రకంగా చూపించడం తప్పు అంటే నా రేటు పెరిగిపోతుంది, టీవీలో ఇది పెరిగిపోతుంది అని చెప్తున్నారు. మనం ప్రశ్నించాల్సింది సమాజ ప్రయోజనమే ప్రధానమైంది, సమాజ ప్రయోజనమే ప్రధానమైంది. అందుకని నేను సజెస్ట్ చేసేది ఏమిటంటే, ప్రసార మాధ్యమాలైనా, పత్రికల్లో అయినా, ఇతర మాధ్యమాలైనా ముందు మీలో చైతన్యం రావాలి. But I'm really very glad that this topic has come up today because it's so very important. If we look at our old movies, Savitri and all these other actresses, you know, they were very, very decent. Only what you could see was expression in the face, right? But no suggestive action. But today, there is so much action, yeah, that we get afraid. What is this happening? It is too suggestive for our times, and especially for our girls who are going to be born or who are born and in school right now. Everybody is getting attracted and excited. And what does excitement lead to? It leads to some kind of a reaction, which is not good. That's why what is happening is men seeing such movies, women in hardly any clothes. It's very sad. And this is something that we need to change. But on the other hand, we are a growing democracy. We are, you know, aping the West. All aping the West. Western people do something. But today, we in our country are doing even better than them. Yes? I want to ask you the simple question. Are we doing better? Showing more of our legs and hands? And everything else? Sure. But that is it. I'm glad today Mr. Srinivas Rao has said a lot about different acts. It is important. I as a legislator did not know also about the Cable TV Act, and I'm glad our lady Dana Lakshmi has from the censor board has come. Now Ms. Dana Lakshmi must be going through a lot of problem. Yeah, I'm sure, because she must be having pressure. If she cuts something, then she will get somebody's phone call saying, no, do this, do that. Pressures are there. It's very sad. But then, you are the people, we are the people, even I, including and you. We have to support her. How do we do that? We have to write. ఆడపిల్ల మనసుకు విలువివ్వకుండా పశువాంఛతో ఆమె శరీరాన్ని బలవంతంగా అనుభవించి ఆమె మాన ప్రాణాలను హరించిన మృగాళ్ల దాడిలో బలైన నిర్భయ అసలు పేరును దాచి అదే ఆమె సొంత పేరుగా మార్చి ఆమెకు ఆమె కుటుంబానికి విలువనిచ్చిన ప్రభుత్వం అదే పేరుతో ఒక కొత్త చట్టాన్ని అమలులోకి తెచ్చింది. అలాగే
ప్రచార మాధ్యమాల విషయాల్లో కూడా ఆడదాన్ని అంగడి బొమ్మగా కాక ఆరాధించే అమ్మగా చూడమని, అపురూపమైన అందాన్ని అర్ధనగ్నంగా కాకుండా ప్రతినాయక పాత్రల్లో చూపించకుండా మహిళల ఔచిత్యాన్ని ప్రతిబింబించేలా కార్యక్రమాలు రూపొందించాలని కోరుకుంటూ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.